పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 1వ తారీఖు ఈరోజు తపస్కాల 2వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మొదటి పట్టణము ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. దివ్య రూపధారణ. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడు యోహాన్ను తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరం చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. నీ అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘం నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోర్లగిల్ల పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతం నుండి దిగి వచ్చుచుండ యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ తపస్కాల 2వ ఆదివారంలో ఈ యొక్క సువార్త పాఠాన్ని భక్తితో ధ్యానించినట్లయితే నేడు తపస్కాల 2వ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఆదివారంను దివ్య రూపధారణ ఆదివారం అని పిలుస్తారు. ఎందుకనగా ప్రతి సంవత్సరం తపస్కాల 2వ ఆదివారంన సువిశేష పఠనం యేసు దివ్య రూపధారణ గురించి ఉంటుంది. నేటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహామును పిలుచుట, అబ్రహాముని ప్రత్యుత్తరం గురించి వింటూ ఉన్నాం. మనం పొందుకున్న రక్షణము మన కృషి ఫలితము కాదని, అది దేవుని ఉచితానుగ్రహమేనని పౌలు 2వ పట్టణంలో చెబుతూ ఉన్నాడు. అబ్రహాముకు పిలుపు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము అనగా అనేక జాతుల వారికి తండ్రి. నమ్మకానికి, విశ్వాసానికి అబ్రహాం ప్రతీక. దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది విశ్వాసమే. ఫలితంగా అబ్రహాము గొప్పవాడు అనుటకు చూస్తూ ఉన్నాం. మనం కూడా అబ్రహాం వలె దేవుని పిలుపును అంగీకరించి దేవునిపై భారం మోపి దేవునిపై నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన మనను అధికముగా ఆశీర్వదించుతారు. దేవుని యందు విశ్వాసం కారణంగా అబ్రహాము శోధింపబడ్డాడు, కానీ విశ్వాసమును పోగొట్టుకొనలేదు. మనం కూడా శోధింపబడినప్పుడు విశ్వాసమును నింపుకుంటే దేవుడు గొప్పగా బహూకరిస్తాడు. యేసు దివ్య రూపధారణ. యేసు దివ్య రూపధారణ యేసు జీవితంలో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమల అనంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇది ఒక గొప్ప దివ్య దర్శనం. దీనిని మనం 3 సువార్తల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం నుండి 13వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు. అలాగే పేతురు తన లేఖలో యేసు దివ్య రూపధారణ గురించి ప్రస్తావిస్తాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు.
6 దినములు గడిచిన పిమ్మట అను వాక్యంతో ప్రారంభమవుతుంది. 6 దినముల ముందట ఏం జరిగిందో తెలుసుకుంటకు ముఖ్యం. పేతురు అపోస్తులందరి తరపున క్రీస్తుని గూర్చిన గొప్ప విశ్వాసమును ప్రకటించాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు యేసు పేతురుపై తన సంఘమును, స్త్రీ సభను నిర్మిస్తానని ప్రభువు చెప్పాడు. అటు తర్వాత ప్రభు తన పాటల శ్రమలను గూర్చి ప్రస్తావిస్తాడు. శిష్యులు ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మరలా పేతురు శిష్యుల బృందం తరపున ఇది ఎన్నటికీ సంభవించును గాక అని వారించాడు. ఇది సైతాను పనిగా యేసు వర్ణించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనములు. శిష్యులలో అవిశ్వాస నేపథ్యంలో వారి విశ్వాసాన్ని బలపరచడానికి తన దివ్యత్వాన్ని వారికి ప్రదర్శిస్తున్నాడు. యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహాను తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళాడు. లోక సువార్తికుడు వారిని వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకుంటకై పర్వతం పైకి వెళ్ళెను అని చెప్పాడు. పర్వతాలు దేవుని సాన్నిధ్యాన్ని బహిర్గమనర్చిన ప్రత్యేకమైన ప్రదేశాలు. పాత నిబంధన గ్రంథంలో మోరియా కొండ, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం, సీనాయి లేదా హోరేబు కొండ, నిర్గమకాండం 19వ అధ్యాయం, కార్మెల్ కొండ, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం దైవ సాక్షాత్కారానికి ప్రత్యేక ప్రదేశాలుగా నిలిచాయి. యేసు ప్రభు జీవితంలో కూడా పర్వతాలు లేదా కొండలు ముఖ్యమైన సంఘటనలకు ప్రత్యేక ప్రదేశాలుగా నిలిచాయి. యేసు పర్వతంను ఎక్కి క్రీస్తుని ఉపదేశింప ఆరంభించాడు. యేసు ఉన్నత పర్వతం పైన దివ్య రూపధారణ చెందెను. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేసెను. కపాల స్థలము అను నామాంతరము గల గొల్గొతా అను స్థలమున సిలువ వేయబడెను. యేసు ఒలీవ పర్వతమున పరలోకమునకు కొనిపోబడెను. నేడు మనం ప్రతిరోజు వెళ్ళవలసిన కొండ దివ్య బలి పూజ. దేవాలయానికి రావాలి. పూజలో దేవుణ్ణి సాక్షాత్కరించగలం కనుక క్రమం తప్పక దివ్య పూజా బలిలో పాల్గొనాలి. భయాలు, శోధనలు, పరధ్యాసలు ప్రక్కన పెట్టి ఏకదృష్టితో పాల్గొనాలి. అప్పుడు మనం కూడా పేతురు వలె ప్రభువు మనమిచ్చుట నుండుట మంచిది అని మనస్ఫూర్తిగా చెప్పగలం. దివ్య రూపధారణ సమయమందు యేసు రూపాంతరం చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయ్యెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా రూపాంతరం చెందెనని చెప్పాడు. అది మహోన్నతమైన యేసుని రూపాంతరం. తన దైవత్వమును సాక్షాత్కరించెను. శిష్యులకు యేసు దైవకుమారుడు అని ప్రవచించబడిన వాగ్దానాలు ఆయనలో నెరవేరాయని బహిర్గతం చేయబడింది. వారి విశ్వాసం బలపడింది. మనం కూడా రూపాంతరం చెందాలి. బహిర్గత మార్పు కాక అంతర్గత మార్పు మనలో కలగాలి. యేసుతో మోషే, ఎలియాలు సంభాషించెను. మోషే ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును వసిగాడు. మోషే ధర్మశాస్త్రమునకు సూచన. ఏలియా ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త. ఏలియా ప్రవక్తల ప్రబోధములకు సూచన. మోషే, ఏలియా ఇరువురు పర్వతంపై దేవుని దర్శించారు. ప్రభువు వలె 40 దినాలు ఉపవాసాలు చేశారు. ఇచ్చట ధర్మశాస్త్రమునకు, ప్రవక్తల ప్రవచనములకు యేసు పరిపూర్ణం అని సూచించుటకు వారిరువురు దర్శనమిచ్చిరి. నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును సంపూర్ణమనర్చుటకు వచ్చి తిని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యేసు స్పష్టం చేసి ఉన్నాడు. అంతలో ఒక కాంతివంతమైన మేఘం
వారిని ఆవరించెను. దివ్య ముఖ తేజస్సును చూసి ఎవరునూ జీవించలేరు, తట్టుకొని నిలువలేరు, నేలపై బోర్లగిల పడుదురు. అందుకే శిష్యులు బోర్లగిల్లి పడ్డారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. అనేక సందర్భాల్లో దేవుడు పర్వతంపై మేఘము వలె, అగ్ని వలె దిగివచ్చినట్లుగానే దివ్య రూపధారణ సమయంలో కూడా మేఘము వలె దిగివచ్చెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని పరము నుండి తండ్రి వాణి వినిపించెను. యేసు నిజంగా దేవుని కుమారుడు అని శిష్యులు అర్థం చేసుకుంటున్న విషయాన్ని ఆ వాణి ధృవపరుస్తున్నది. ఆయన చెప్పినట్లు చేయుడు అని మరియ శిష్యులతో చెప్పినది. నా మాట పాటించువాడు నిత్య జీవమును పొందును. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అని యేసు ప్రభువే స్వయంగా చెప్పి ఉన్నాడు. ఎందుకు మనం ఆయన మాట వినాలి? ఎందుకనగా ఆయనయే ఈహపరమందు సర్వాధికారి. ఆయన మూలమున సమస్తమును సృజించబడెను. ఆయన మూలమున ఆయన కొరకే సమస్తములన్నీ ఆయనకే సదా కలుగునుగాక. ఆయన మాటలో జీవం ఉంది. దేవుడు ఆయనపై అధికార అంగీకార ముద్రను వేసి ఉన్నాడు. కావున మనం ఆయనను ఆలకించాలి. అబ్రహాము వలె దేవుని విశ్వసించి విశ్వాసాన్ని పాటించి దీవెనలు పొందుకుందాం. క్రీస్తులోనున్న దివ్య స్వభావంను మనకు ఆయనే వస్కారని గుర్తెరిగి అటువంటి దివ్య రూపమును ప్రదర్శిస్తూ ఇతరులను విశ్వాసమందు బలపరచాలి. ఆయన కృపచేత మనం రక్షించబడ్డామని గుర్తెరిగి వినయం కలిగి జీవిస్తూ ఉండాలి. మనలో కూడా దివ్య రూపం ఉంది, దివ్య ఆత్మ ఉంది. జ్ఞాన స్నానంలో ఆత్మను స్వీకరించుట ద్వారా దేవుడు మట్టి ముద్దలోనికి తన శ్వాసను ఊదుట ద్వారా, దివ్య సప్రసాదమును స్వీకరించుట ద్వారా, దేవద్రవ్యానుమానమును స్వీకరించుట ద్వారా, దివ్య గ్రంథపఠనం ద్వారా దైవశక్తిని దివ్య రూపమును పొందుకుంటున్నాం. క్రీస్తులోని దివ్య రూపమును చూచిన వారు విశ్వాసమునందు బలమును పొందుకున్నారు. మరి మనలో ఎంతమంది మనలోనున్న దివ్య రూపమును చూస్తూ ఉన్నాం? ప్రార్థన జీవితం ద్వారా, విశ్వాస జీవితం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంను చూచి ఎంతమంది విశ్వాసంలో బలపడుతున్నారు? కనీసం మనమైనా బలపడినామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని వెళ్ళారా, మరి ఈ దివ్య రూపధారణ పండుగ మన యొక్క జీవితాలను మార్చునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.